ఐఆర్ఎస్ అవతారం ఎత్తిన ఆ దుండగుడు జనాలకు టోకరా వేస్తూ డబ్బులు దండుకుంటున్నాడు. జల్సాలకు అలవాటు పడి ఈజీ మనీ కోసం మోసాలకు పాల్పడుతున్నాడు. ఒక ఆలయ ఈవోను కూడా బురిడి కొట్టించిపోయి అడ్డంగా బుక్ అయ్యాడు. మరి ఆ నకిలీ ఐఆర్ఎస్ సంగతి ఏంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. కర్ణాటక రాష్ట్రం రాయచూర్లోని దొంగరంపూర్ ప్రాంతానికి చెందినటువంటి రాంపూర్ రమేష్ జల్సాలకు అలవాటు పడ్డాడు. సులభంగా డబ్బులు సంపాదించాలని భావించి ఐఆర్ఎస్ అవతారం ఎత్తాడు. ఇటీవల నెల్లూరుకు వెళ్లిన రమేష్ భూ వివాదం పరిష్కరిస్తానని చెప్పి వెంకటరమణ అనే వ్యక్తి వద్ద 2 లక్షల రూపాయలు తీసుకున్నాడు. ఆ నగదుతో డాక్టర్ రమేష్ రాంపూర్ పేరుతో నేమ్ ప్లేట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిస్ట్రిక్ట్ రీజనల్ కమిషనర్ పేరుతో నేషనల్ ఎంబ్లం కలిగిన బోర్డు, రీజనల్ కమిషనర్ నెల్లూరు పేరుతో స్టాంపులు తయారు చేయించాడు రమేష్. జూన్ 3న నెల్లూరులోని ఆదిత్యనగర్కు వెళ్లాడు. వెంకటరమణకు రమేష్ మళ్లీ ఫోన్ చేశాడు. కానీ అతడి ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. దాంతో రాత్రికి అక్కడే ఓ గదిలో బస చేసి మరుసటి రోజు ఉదయం నెల్లూరు తల్పగిరి రంగనాథ స్వామి ఆలయానికి వెళ్లాడు. ఆలయ ఈవో శ్రీనివాసులరెడ్డిని కలిసి తాను ఐఆర్ఎస్ అధికారినని పరిచయం చేసుకున్నాడు రమేష్. నెల్లూరు రీజనల్ జాయింట్ కమిషనర్గా బదిలీపై వచ్చానని, రిపోర్ట్ చేసుకునే ముందు స్వామివారి దర్శనానికి వచ్చానని చెప్పాడు. దాంతో ఆలయ ఈవో మర్యాదలతో స్వామివారి దర్శనం చేయించారు. తర్వాత వివాదంలో ఉన్నటువంటి ఆలయ భూముల రిపోర్టు కాపీలను తీసుకువెళ్లాడు. అదే రోజు సాయంత్రం తనను కలవాలని ఈవో శ్రీనివాసులరెడ్డికి ఫోన్ చేశాడు రమేష్. కానీ బిజీగా ఉన్నానని, కలవడం వీలు కాదని చెప్పాడు శ్రీనివాసులు. అయితే రమేష్ ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండడంతో అతని గురించి ఆరా తీశాడు. దాంతో రమేష్ నకిలీ ఐఆర్ఎస్ అధికారిని తేలింది. వెంటనే సంతపేట పోలీసులకు ఈవో ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇన్స్పెక్టర్ దశరథ రామారావు, ఎస్ఐ బాలకృష్ణ తమ సిబ్బందితో కలిసి ఈ నెల 6న ఆదిత్యనగర్లో రమేష్ను అరెస్ట్ చేశారు. అతని వద్ద నుండి కారు, సెల్ ఫోన్లు, స్టాంపులు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. తల్పగిరి రంగనాథ స్వామి టెంపుల్ ఈవో గారు కంప్లైంట్ ఇచ్చారండి, రిపోర్ట్. అది ఏంటి అంటే, ఆ రోజు మార్నింగ్ ఒక వ్యక్తి ఐఆర్ఎస్ ఆఫీసర్ని, రీజనల్ జాయింట్ కమిషనర్ని నేను నెల్లూరులో రీసెంట్గా ఈ రిపోర్ట్ చేసుకున్నాను, ఫస్ట్ స్వామివారి దర్శనం చేసుకుందామని చెప్పేసి వచ్చానంటే, దర్శనం అది చేయించాక ఒకటి ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూ ఉంది అని చెప్పి మాట్లాడుతూ ఉంటే మాటల్లో ఏది నాకు ఆ లెటర్ ఇవ్వండి అని అంటే, లెటర్ ఇచ్చాక అతను ఏదో స్టాంప్ వేసేసి దానిపైన రీజనల్ జాయింట్ కమిషనర్, డిస్ట్రిక్ట్ రీజనల్ కమిషనర్ అని చెప్పి ఒక స్టాంప్ వేసి అక్కడ నుంచి వెళ్తారనమాట. వెళ్ళిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ 5 o'clock అట్లా ఈవో గారికి ఫోన్ చేసి ఒకసారి నన్ను కలవండి అని అంటే ఆయనకి డౌట్ వస్తుంది. ఐఆర్ఎస్ ఆఫీసరు ఈయన ఎందుకు మళ్ళీ కొంచెం ఆయన ప్రవర్తనలో దాంట్లో డౌట్ వచ్చి మనకి రిపోర్ట్ చేయడం జరిగిందనమాట. రిపోర్ట్ చేసిన తర్వాత మనము మొత్తం అన్ని ఫ్యాక్ట్స్ అన్ని చూసిన తర్వాత అది మనకి ఫాల్స్ ఐఆర్ఎస్ ఆఫీసర్ అన్న విషయం అర్థమయ్యి మనం ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది.